డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. వినూత్న రీతిలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భోగి మంటను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము చేసిన డిమాండ్స్ను వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిష్కరించకపోతే నిరసన ఇంకా ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా ముమ్మిడివరం ప్రాజెక్ట్ అండి. నా పేరు జయలక్ష్మి. ఈరోజు 34వ రోజు. ఈ 34 రోజుల నుంచి రోజులుగా 6 సార్లు చర్చలకు పిలవడం జరిగింది, విఫలం చేయడం జరిగింది. లాస్ట్లో వచ్చాక మీకు జూలై నెలలో జీతం పెంచుతాము, ఈలోగా మీరు సమ్మె నుంచి విరమించుకోమనడం జరిగింది. మేము సమ్మె విరమించుకోవడం జరగదు. మేము క్రిస్మస్ జరుపుకున్నాం, జనవరి 1 జరుపుకున్నాం. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ కూడా మా టెంట్లందే జరుపుకుని మేమందరం కూడా ఐక్యతగా మా సమ్మెను కొనసాగించి మా కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన జీవోను మేము భోగి మంటల్లో వేసి కాల్ చేసాము. కాబట్టి నువ్వు ఇచ్చే జూలై నెలలో ఇస్తామన్నది ఏదైతే ఉందో ఆ జీవోను మాకు వెంటనే రిలీజ్ చేయమని కోరుతున్నాం. నువ్వు రిలీజ్ చేసేదాకా కూడా ఈ సమ్మె కొనసాగదు. ఎక్కడికక్కడే మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూనే ఉంటాం, పోరాడుతూనే మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం.